నా ఛానల్ పేరు వచ్చేసి రూపా అరుణ్. అయితే నిన్న కూడా నేను కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ గురించి ఒక పోస్ట్ అయితే పెట్టినాను. సెమీఫినాలే వరకు ఏమైంది అండ్ ఫినాలేలో 2 రౌండ్స్, ఫస్ట్ 2 రౌండ్స్ ఏదైతే సాటర్డే రోజు మనకి చూడడం అవుతుందో, సాటర్డే రోజు టెలికాస్ట్ అవుతాయో దానికోసం అయితే నేను పెట్టినాను నిన్న. అయితే ఈరోజు సండే ఫినాలే కాబట్టి ఇప్పటి వరకు ఫినాలే గురించి అంటే ఇంత టైం అవుతున్నా ఇంకా ఫినాలే గురించి అయితే మనకి ఎలాంటి వీడియోస్ కానీ ఏవి కానీ బయటికి రాలేదన్నమాట. నేను ఆల్రెడీ చెప్పిన నిన్ననే ప్రోమోలో మాత్రం ఫినాలేలో ఏదో చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ గొడవ అయ్యింది అని చెప్పేసి అయితే నేను చెప్పినాను. దానికోసం ఎట్లాగో వెయిట్ చేస్తాం కాబట్టి వెయిటింగ్ కూడా చేస్తున్నా నేను అని కూడా చెప్పినాను. అయితే ఈరోజు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను నిన్న కూడా చెప్పిన 2 రౌండ్స్ మాత్రమే అయినాయి, ఇప్పుడు 3 రౌండ్స్. నిన్న జరిగిన 2 రౌండ్స్లో హైలైట్ ఏంటంటే 2 రౌండ్స్ కూడా గర్ల్సే గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు మాత్రం 3 రౌండ్స్ మొత్తం బాయ్స్ విన్ అయితేనే ఎపిసోడ్ విన్నర్స్, టైటిల్ విన్నర్స్ వాళ్ళు అవుతారు. లేదు అని అంటే అట్లీస్ట్ ఒక్క రౌండ్ గర్ల్స్ గెలిచినా సరే టైటిల్ విన్నర్స్ గర్ల్స్ అయిపోతారు. ఎందుకంటే 5లో 3 విన్ అయిందంటే ఆల్రెడీ విన్ అన్నట్టే కదా. అయితే ఇప్పటి వరకు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇంకా ఎలాంటివి కూడా రావట్లేదు. కానీ నాకు మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు తెలిసింది ఏంటి అంటే, అనసూయ గారు ఎంత ట్రై చేసినా, గర్ల్స్ ఎంత బెస్ట్ ఇచ్చినా, ఏం చేసినా ఫైనల్గా విన్నర్స్ అయితే కిరాక్ బాయ్స్ అయినారు అని చెప్పేసి నాకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికోసం నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే విన్నర్స్ అయితే కిరాక్ బాయ్స్ అయ్యి ఉండొచ్చు, అంటే విన్నర్స్ అయితే కిరాక్ బాయ్స్ అని చెప్పేసి అయితే ఆల్మోస్ట్ నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న 2 రౌండ్స్ ఓడిపోయినారు. ఆ 2 రౌండ్స్ ఓడిపోయిన తర్వాత ఇక్కడ బాయ్స్లో అప్పుడే వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇన్ని డేస్ వరకు గర్ల్స్ ఏదో లైట్గా అట్లా ఇట్లా ఆడేసి ఇవాళ వచ్చేసి గర్ల్స్ అంతగానం ఆడి అండ్ బాయ్స్ ఏమో అంటే ఇన్ని రోజులు ఒక హైలైట్గా తీసుకొని, అంటే ప్రతి ఒక్క దాన్ని మేమే విన్ అవ్వాలి అని తీసుకొని నిన్న వచ్చేసరికి వాళ్ళు ఆ 2 రౌండ్స్లో ఏం ఆడలేరు. ఎందుకో మరి గర్ల్సే నిన్న 2 రౌండ్స్ విన్నింగ్ తీసుకున్నారు. అయితే ఈరోజు ఉన్న ఈ 3 రౌండ్స్ ఎంత ఇంపార్టెంట్ బాయ్స్కి అనేది అయితే మనకందరికీ తెలిసిన సంగతే. అయితే ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది మాత్రం నేనైతే చెప్పగలుగుతున్నా, బాయ్స్ టైటిల్ విన్నర్స్ అయ్యిండ్రు, ఎపిసోడ్ విన్నర్స్ బాయ్స్ అయ్యిండ్రు. కిలాడి గర్ల్స్ అండ్ కిరాక్ బాయ్స్ మధ్యలో ఏదైతే పోటీ జరిగిందో, వాళ్ళు వీళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని ఏదైతే పోటీ జరిగిందో ఆ పోటీలో ఈరోజు చాలా టైట్ కాంపిటీషన్ ఇచ్చేసి బాయ్సే విన్నర్స్ అయినారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. అది మీతో షేర్ చేద్దామని, అందుకే ఎపిసోడ్ టెలికాస్ట్ కాకముందే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదొకటి. అండ్ అక్కడ నిన్న గొడవ జరిగింది అనడానికి ఆ ప్రోమోలో ఏదైతే వాళ్ళు కొంచెం క్లిప్పింగ్ వేసిండ్రో దానికి నాకు అనిపించింది ఏంటంటే, నిన్న ఆ 2 రౌండ్స్ గెలిచింది కూడా ఎవరు, పల్లవి, ఆయిషా అండ్ ఇంకా గోమతి అండ్ సౌమ్యారావు, వీళ్ళు నలుగురు కదా. వీళ్ళు నలుగురు వల్ల నిన్న 2 రౌండ్స్ గెలిచిరు. ఈరోజు ఈ గొడవ జరిగిన రౌండ్లో వచ్చింది శోభా శెట్టి. అంటే ఆల్రెడీ మనము ఈ పేర్లు లాస్ట్ సీజన్ బిగ్ బాస్లో విన్నాం కదా. అంటే వాళ్ళు కొంచెం ఓడిపోయినా సరే వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు అది కరెక్ట్ అనాలంటే వాళ్ళు అంటే అట్లా మేము ఓడిపోలే అన్నట్టుగానే బిహేవ్ చేస్తారు. ఆ గొడవ చేసుకుంటూ ఎట్లా అంటే మీరు ఏదో ఏమంటారు ఫౌల్ ఆడి గెలిచిండ్రు అన్న దగ్గరికి తీసుకొస్తారు వీళ్ళు. బిగ్ బాస్ మొత్తం చూసినాం వీళ్ళ గురించి, అంటే ఒరిజినాలిటీస్ ఎట్లుంటాయి ఏంటి అనేది మొత్తం మనం చూసినాం. కాబట్టి ఈరోజు ఆ గొడవ జరగడానికి అయితే మేబీ రీజన్ అయితే అదే ఉండొచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ గేమ్ ఆడడానికి వచ్చింది 2 మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చి గేమ్ ఆడినరు. ఇంకా నేను కూడా మొత్తం ఎపిసోడ్ చూడలేను కాబట్టి ఏ గ్రౌండ్లో ఏమేమైంది అనేది నేను ఇంకా మీకు ఏం చెప్పలేకపోతున్నా. కానీ టైటిల్ విన్నర్స్ మాత్రం నేను చెప్పడానికి వీడియో చేస్తున్నా. అండ్ అప్పుడు శోభా శెట్టి ఆమె అర్జున్ మీద ఓటమి ఆమె తీసుకోలేకపోయింది. అర్జున్ ఇంకా వేరే ఇద్దరు వచ్చేసి అది ఒకటి పజిల్ టైప్ అనమాట. రింగ్లో ఆ రింగ్ మూవ్ అవుతూ ఉంటుంది, దాని మీద బాక్సెస్ని మనము స్టేబుల్గా పెట్టాలా, అంటే కరెక్ట్గా నిలబెట్టాలి బాక్సెస్ని.
ఆ బాక్సెస్ వీళ్ళకి ఒక కలర్ వీళ్ళకి ఒక కలర్ అని చెప్పేసి ఆ రింగ్ పైన ఉండే, దానిపైనుంచి వీళ్ళే ఫస్ట్ పెట్టేసి రూపా శెట్టి వాళ్ళు. కానీ పెట్టడంలో తొందరపడి సరిగ్గా పెట్టక ఆ బాక్సెస్ కింద పడిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏమైంది అనేది అదే చూస్తాం కదా. ఫైనల్గా దానిపైన ఎవరివి నిలబడి ఉన్నాయి అనేది కౌంట్. దాని తర్వాత ఒకవేళ ఇద్దరిది పడిపోతే అప్పుడు నెక్స్ట్ కీన్ అబ్జర్వేషన్కి వెళ్తారు. అంటే ఓహో వీళ్ళది ఇట్లా అయిందా, వీళ్ళది ఇట్లా అయిందా, అయితే వీళ్ళు ఎంతసేపట్లో పెట్టి వీళ్ళు ఎంతసేపట్లో, ఇదంతా చూస్తారు. ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అర్జున్ అంటే బాయ్స్వి మొత్తం కరెక్ట్గా 3 సెట్స్ 4 సెట్స్ వాళ్ళ ఇట్లా నిలబడి ఉన్నాయన్నమాట బాక్సెస్ దానిపైన. గర్ల్స్వి మాత్రం ఒక్కటి పడిపోయింది. ఆ ఒకటి పడిపోయినందుకు ఆమె అంత గొడవ అంత రచ్చ చేసేసింది అనమాట నిన్న. ఆ ప్రోమో కోసం అయితే నేను కూడా వెయిటింగే. కానీ నాకు వచ్చిన ఈ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు 3 రౌండ్స్ బాయ్సే కొట్టేసుకుని వెళ్ళిపోయి టైటిల్ విన్నర్స్ అయితే బాయ్స్ అయ్యిండ్రు అని చెప్పేసి నాకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏదొచ్చినా ఎపిసోడ్ టెలికాస్ట్, ఇంకా కూడా ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు. యాక్చువల్గా మనకి ఎపిసోడ్ అనేది హాట్స్టార్లో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు ఏదో ఒక టైంలో ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఇన్ని సీజన్ ఇప్పుడు ఏమంటారు ఇన్ని డేస్ నుంచి సాటర్డే సండేస్ చూస్తున్నాం కదా, ఏదో ఒక టైంకి మనకి ఎపిసోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే టీవీలో చూడడానికి కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండకపోతుండే. కానీ ఈ రోజు మాత్రం సేమ్ టీవీ టైంకే ఎపిసోడ్ కూడా రావాలి అని చెప్పేసి ఇప్పటికి కూడా హాట్స్టార్లో ఇంకా వాళ్ళు ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ చేయలేదు. హాట్స్టార్లో కూడా ఇప్పటికి కూడా ఏం లేదు. నిన్నటి అది మాత్రమే ఉంది. నేను మార్నింగ్ నుంచి చెక్ చేస్తున్నా, అది చూడగానే ఒక వీడియో పెడదాము బాయ్స్ ఆ గర్ల్స్ అనేది నేను మార్నింగ్ నుంచి చెక్ చేస్తున్నా కానీ అదేం కాలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 99% బాయ్స్ టైటిల్ విన్నర్స్ అయ్యారు అని చెప్పేసి వచ్చింది. ఆ 1% ఏంటంటే నేను ఆ 1% కూడా ఎందుకు క్లారిటీగా చెప్తలేను అంటే అందులో 2 రౌండ్స్ ఆల్రెడీ నిన్న గెలిచారు కదా. ఒకవేళ అంటే ఇక మా స్లాంగ్లో అనాలంటే తొండి అంటాం మేమైతే, తొండి చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ గెలిచింది అనుకో ఏం చేయలేము. లేదు జెన్యున్గా గెలిచినా ఏం చేయలేము. కానీ ఒకవేళ నిజంగానే బాయ్స్ అది హార్ట్ మీద తీసుకొని అట్లా ఎట్లా ఈ ఫినాలే ఎపిసోడ్లో మేము ఇంత డల్ అవ్వడం ఏంది అని ఒకవేళ బాయ్స్ ఆలోచించి మాత్రం అనుకుంటే బాయ్సే 3 రౌండ్స్ గెలుస్తారని నేను నిన్నటి వీడియోలోనే చెప్పిన. అందుకనేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇస్తూనే ఉంటాను. 99% టైటిల్ విన్నర్స్ అయితే బాయ్స్, కిరాక్ బాయ్స్. అండ్ ఏదో 1% అయితే గర్ల్స్కి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 రౌండ్స్ విన్నింగ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకేనా, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి. అంతే, ఇది ఈరోజు అయిపోగానే ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ సాటర్డే గురించి నేను చెప్పినాను కదా, ఏమో మా పరివార్ అవార్డ్స్ కూడా మేబీ రావచ్చేమో, ఒకసారి చూద్దాం. అది కూడా వస్తే చూద్దాం.